నమస్తే వెల్కమ్ టు JP9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సిద్ధం అంటున్న జగన్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా శ్రీ వల్లభనేని బాలశౌరి దెందులూరు సిద్ధం సభకు కనుచూపు మేర ఎటు చూసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అన్నారు. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. సిద్ధం అంటున్న జగన్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా శ్రీ వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంట. ఎక్కడన్నా చూడు రాష్ట్రంలో. నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక 500 ఓడింగ్స్ చూసా. సిద్ధం దేనికి సిద్ధం? పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కానీ ఇక్కడ ఉంది జన సైన్యం, వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దెందులూరు సిద్ధం సభకు కనుచూపు మేర ఎటు చూసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రా కదిలిరా నాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు రా కదిలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుణ్ణి పిలుస్తున్నాడు, మరో పార్టీలో ఉన్న బదినమ్మను కూడా పిలుస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. సైకిల్ ను తోయడానికి ఇద్దరిని, సైకిల్ తొక్కడానికి మరో ఇద్దరిని తెచ్చుకున్నాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. విపక్షాలు చాలా కాలం పాటు విపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల తరువాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితం అవుతారని మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతిపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎత్తిపొడిచారు. अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं, ज्यादा से ज्यादा 100-125 दिन बाकी, और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं. लेकिन अध्यक्ष जी, मैं आमतौर पर ये आंकड़े के चक्कर में नहीं पड़ा, लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार करपा ही के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा. बीजेपी को 370 सीट और एनडीए को 400 पार. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో తమ పార్టీ అధినేత కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగారని, సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం ఏమిటని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మితిమీరిన అహంకారం, అబద్దాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి, వితండవాదం ఇవి తప్ప ఏమీ కనిపించలేదన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండవద్దని, విలువలు పెంచేలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా పలువురు వ్యక్తులు సూచనలు చేశారు. కానీ వారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగారని తెలిపారు.
జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్. ఆ మినిట్సే చదువుతా ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా ఎలా అప్పచెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఒక్క నెల రోజుల్లోగా ఈ 15 అవుట్లెట్స్ను కేఆర్ఎంబికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మూడవది, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers officials from Government of AP and Government of Telangana to enter the premises of Nagarjuna Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు. నంబర్ 4, both the states will immediately release the funds to KRMB for this financial year and the dues of yesterday's in order to enable KRMB to fulfill their statutory obligations. ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన. ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ, కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసింది. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేలుకున్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్లో 1వ తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిందేమో, 2వ మీటింగ్లో సవరించుతారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొన్నారేమో అని మేము ఆశించినాం. ఇది నేను నా సొంత కవిత్వం కాదు బై సార్, ఇది కేఆర్ఎంబి విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈస్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబి మీటింగ్. ఈ 2వ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం గొండుపాలెంలో రా కదిలిరా విచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పార్టీ బటన్ నొక్కాడు, మైనింగ్ కి ఇసుకకి మద్యంకి బటన్ నొక్కాడు, జగన్ ధనదాహంతో కొండలు అన్ని అనకొండలా నొక్కేశాడు, కేంద్రం ఇచ్చే 1.50 ఇంటికి ఇస్తున్నాడు, ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్లు దోచేశాడు, నేను ఎన్నో కంపెనీలు తీసుకువచ్చాను, ఇవన్నీ తగలెట్టేశాడు, విశాఖపట్నంకి 53 ఎకరాలకు భూమి ఇవ్వని ముఖ్యమంత్రి ఈ జగన్. ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని, ఇప్పుడు గంజాయి రాజధానిగా మార్చాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులే గంజాయి అమ్ముతున్నారు, ఇది పోలీసుల తప్పు కాదు, ఈ సైకో ముఖ్యమంత్రిది. నిన్నే ఎంఆర్ఓ రమణయ్యని హత్య చేశారు. ఇక సామాన్యుడికి రక్షణ ఉందా? రాజధాని లేకుండా చేసి చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. సీనియర్ నాయకుడు అయ్యన్నపై నిర్భయ కేసు పెట్టారు. ఇది అన్యాయం కాదా? ₹2కి కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు. నా అక్క చెల్లెళ్ళు కళ్ళల్లో నీళ్లు రాకూడదని ఉచిత గ్యాస్ ఇచ్చాను. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తాను. వర్క్ ఫ్రం హోమ్ ఇస్తాను. విశాఖపట్నం ఉత్తరాంధ్ర తెలుగుదేశం గడ్డ ఫెంక్టన్ తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళు అందరికీ 2 సెంట్లు భూమి ఇస్తాను. నీ అవినీతి పుత్రికే కాద సాక్షి పేపర్. నా జీవితం ప్రజలకు అంకితం. మాడుగుల మంత్రి బూడిద అవునా కాదా? జలజీవన్ మిషన్ లో 100 కోట్లు తీశాడు. బూడిద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇస్తాను. బంగారం భవిష్యత్తు ఇస్తాను. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని బాగు చేస్తాను. పోలవరం నుంచి తాగునీరు తీసుకువస్తాను. విశాఖకు ప్రతి ఒక్కరిని ధనికులను చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇష్టానుసారంగా మాట్లాడి చతికిలబడ్డాడు. అందుకే నేను చెప్తున్నా, తెలివైన వాడు విస్తన్నపేట భూముల్లో 600 ఎకరాలు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేసుకునే పరిస్థితికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేడు గాని, టిట్కో ఇండ్లు ఇవ్వడం గాని సొంత ఆర్జనకు మాత్రం తక్కువ లేదు. అలాంటి చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన నర్సీపట్నంలో ఉన్నాడు గణేష్, దోపిడీలో బేష్. గణేష్ మాత్రం దోపిడీలో బేష్ అన్నమాట. ఈయన చూస్తే నియోజకవర్గం పైన ఫోకస్ లేదు, ఎంతో పైన ఫోకస్ అయ్యన్న పాత్రుడి పైన, ఆయన కుటుంబం పైనే ఈయనకు, ఆయన పైన కేసులు పెట్టడంలోనే ఈయనకు రోజంతా గడిచిపోతుంది. సాలిక మల్లవరంలో రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్ల దొంగ వ్యాపారం 150 కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుండి 2300 మెట్రిక్ టన్నులు ఇసుక మాయం చేసిన గనుడు. రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్ లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన, మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్మ ఉంది? మీ పొలంలో సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి? అదే మాదిరిగా ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మీ భూమి ఇంకా మీ చేతల్లో ఉండదు. ఈ గణేష్ మారిగా మీ భూమిని ఆన్లైన్ లో పేర్లు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు. పల్నాడు జిల్లా పరిధిలో ఈ 3 నెలల కాలంలో లోన్ యాప్స్ మరియు రికవరీ ఏజెంట్స్ వేధింపుల వలన ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు 4 ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది చాలా బాధాకరమని, అట్టి లోన్ యాప్స్ మరియు రికవరీ ఏజెంట్స్ పై త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిందిగా, వారి యజమానులకు జిల్లా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయవలసిందిగా, జిల్లాలో ఇంకెవరు లోన్ యాప్స్ మరియు రికవరీ ఏజెంట్స్ వేధింపుల వలన ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి చట్టపరంగా అండగా ఉంటామని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా
ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు ప్రకటన చేయవలసిందిగా, అలాగే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ వారి లోకల్ ఛానల్స్ ద్వారా, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాధితులకు మేము అండగా ఉంటామని భరోసా ప్రకటన చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి మరియు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు పల్నాడు జిల్లాలో వినియోగదారుల సంఘాల ప్రతినిధులు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వచ్చాము. దేని గురించి అంటే ఆన్లైన్ లోన్ యాప్స్ ప్లస్ రికవరీ ఏజెంట్ల వేధింపులు. ఇవి బాగా పల్నాడు జిల్లాలో ఇవి రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎక్కువైపోయి చిన్న వయసు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పల్నాడు జిల్లా మెజిస్ట్రేట్ గా కలెక్టర్ గారికి, అలాగే లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జిగా ఎస్పీ గారికి బాధ్యతలు. వాళ్ళు మిగతా స్టేషన్లన్నిటికీ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి ఆర్డర్ పాస్ చేసి అక్కడ ఉండే లోకల్ ఛానల్స్ లో మేము రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తుంటే మేము అండగా ఉంటాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని భరోసా కల్పించి వాళ్ళ ఆత్మహత్యల్ని ఆపాల్సిందిగా కోరటం కోసం అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాము. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో ఉప్పొంగిన ప్రజాభిమానం. చంద్రబాబు కోసం లక్షలాదిగా తరలివస్తున్న ప్రజలు, దారులన్నీ బాబు వైపే పసుపుమయంగా మారిన చింతలపూడి వెళ్లే రహదారులు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం విజయరాయి నుంచి చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో రాకదిలిరా సభకు వేలాదిగా తరలి వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లే దారిలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. చంద్రన్న కోసం లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలు.
గోదావరి జిల్లా గోపాలపురం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్యాల గ్రామ జడ్పీ హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు విద్యార్థుల నైతిక విలువలపై అవగాహన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు SLN శాస్త్రి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మానవతా కన్వీనర్ బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి విద్యార్థి విద్యావంతులు కావాలని మరియు ఉన్నత స్థానాలకు చేర్చాలనేది మానవతా ఆశయం మరియు విద్యార్థులు తమ కెరీర్ ను ఎంచుకునటంలో విద్యార్థి యొక్క విష్టాలతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మరియు శ్రేయోభిలాషుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మానవతా రీజియన్ చైర్మన్ వాసిపోయిన చంద్రయ్య, గోపాలపురం మానవతా చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు, మానవతా ఈసీ సభ్యులు కీర్తి కుమార్, గోపాలపురం మండల మానవతా డైరెక్టర్ LIC రాధాకృష్ణ మరియు CRP కొయ్య నాగరాజు తదితర మానవతా సభ్యులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మానవతా సంస్థ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వేదిక ముందుండే విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. మరి మీ అందరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారు. మార్చి 18 జరగబోయే పరీక్షల్లో మీరందరూ కూడా ఎంతో బాగా చదువుకుని జిల్లా స్థాయిలో కానీ మీ మండల స్థాయిలో కానీ ఉత్తమ ఫలితాలు సాధించి మీ HM గారికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మరి లాస్ట్ ఇయర్ ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జిల్లా స్థాయిలో టాపర్స్ అందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్తో సహా మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఘన సన్మానం చేయడం అనేది జరిగింది. మరి కనీసం మీలో ఒక్కళ్ళైనా ఇద్దరైనా సన్మానానికి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మరి ఉన్న సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనందరం కూడా చాలా కష్టపడి ఆ పరీక్షలను కష్టపడమే కాదు ఇష్టపడి చదివితే ఇంకా ఎన్నో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పనైనా కూడా మనం ఇష్టపడి చేస్తే కనుక కష్టం అనిపించదు. అలాగే ఒక సబ్జెక్ట్ అంటే కష్టం అని అంటూ ఉంటారు, కానీ ఏది కూడా కష్టం కాదు. మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మనస్సు పెట్టి పూర్తిగా దాన్ని అధ్యయనం చేసినట్టయితే కనుక అలాగే ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ కష్టం అనేది మనకి తగ్గిపోతుంది. అలాగే మరి తల్లిదండ్రులు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిద్ధం అంటున్న జగన్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? శ్రీ వల్లభనేని బాలశౌరి. దెందులూరు సిద్ధం సభకు కనుచూపు మేర ఎటు చూసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు. ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అన్నారు. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.